Hello my dear students, welcome to our YouTube channel Says Guntur Official. My name is Ramarao Bandlamudi, Director of Sandhya Academy of Competitive Examinations. I have 23 years experience in teaching, guiding and mentoring the students. Last class, so I explained about 7 power system traps. Today class, how to eliminate power system MCQs without solving. అసలు మనం సాల్వ్ చేయకుండా పవర్ సిస్టంలో మనం ఎంసీక్యూస్ అనేవి ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఆ టాపిక్ గురించి మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఫస్ట్ ఎక్స్ట్రీమ్ కేస్ మెథడ్ అన్నాం. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కేస్ మెథడ్ అంటే ఏదైనా నువ్వు ఆప్షన్ చూసినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ 0 కొన్ని క్వశ్చన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ ఆ న్యూమరికల్స్ లో ఇవి సబ్మిట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి ఏమవుతాయి ఏంటండి, రైట్ కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతా ఉంటాయి. సో ఇవి చేసుకుంటే కొన్ని మనకి ఎలిమినేట్ ఈజీగా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్ట్రీమ్ కేస్ మెథడ్ అంటాం. నెక్స్ట్ వన్ మోర్ ఈజ్ డైమెన్షనల్ లా చెక్ అంటాం. సార్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డైమెన్షనల్ చెక్ అంటే సపోజ్ పవర్ కరెంట్ ఇంపెడెన్స్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. పవర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కరెంట్, కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంపెడెన్స్ అంటే అప్పుడు కొన్ని ఆప్షన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అదొక జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఈజ్ కాల్ ట్రెండ్ బేస్డ్ ఎలిమినేషన్ అన్నాం. సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ గా క్వశ్చన్ లో లోడ్ యు నో వాట్ ఇస్ ద లోడ్ మీన్స్ కరెంట్ అంటాం. సపోజ్ లోడ్ ఇంక్రీజ్ అయితే మనకి ఏ పారామీటర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఏ పారామీటర్ డిక్రీజ్ అవుతా ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ మనకు మెయిన్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ట్రెండ్ బేస్డ్ ఎలిమినేషన్ అన్నాం. అండ్ వన్ మోర్ ఈస్ కాల్డ్ గ్రాఫ్ లాజిక్ వితౌట్ గ్రాఫ్ అన్నాం. రైట్. సో హియర్ ఫ్రెండ్స్ వాట్ అబౌట్ షేప్ బేస్డ్ రీజనింగ్. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేప్ బేస్డ్ రీజనింగ్ అంటే సపోజ్ సర్క్యూట్ బ్రేకర్స్ కానీ కొన్ని రిలేస్ కానీ. సో ఫస్ట్ ఈ బ్రేకర్ ఓపెన్ అయింది, నెక్స్ట్ ఈ బ్రేకర్ ఓపెన్ అయింది, నెక్స్ట్ ఈ బ్రేకర్ ఓపెన్ అయింది. సో అలా మనకు కొన్ని క్వశ్చన్లు ఇచ్చేసి ఫస్ట్ ఏదో ఓపెన్ అవుతుంది ఆ టైప్ లో కొన్ని క్వశ్చన్లు ఇస్తాడు. సో అవేంటంటే షేప్ బేస్డ్ అంటే క్వశ్చన్ చూసి మనం ఆప్షన్లు డిసైడ్ చేసేవి. సో దట్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ గ్రాఫ్ బేస్డ్ అంటాం వాటిని. అండ్ వన్ మోర్ ఇస్ కాల్డ్ సానిటరీ చెక్ అంటాం. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సానిటరీ చెక్ అంటే కొన్ని క్వశ్చన్లు సెన్సే ఉండవు మనకి. సో అప్పుడు మనం ఏం చేయాలండి, కొన్ని రైట్ జనరల్ గా ఆ సెన్స్ ని బట్టి సో దానికి ఆప్షన్ రైట్. సో కొన్ని ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ సో సపోజ్ ఇక్కడ కరెంట్ 10% సరే వోల్టేజ్ 10% ఇంక్రీజ్ అయింది. సో ప్రీవియస్ ఉన్నప్పుడు కరెంట్ ఎంత ఉంది, నెక్స్ట్ 10% ఇంక్రీజ్ చేసినా దాన్ని ఇక్కడ కరెంట్ ఎంత. సో దాన్ని ఏమంటామంటే సో రైట్ కొన్ని క్వశ్చన్స్ రైట్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్ అంటాం. వాటిని కొంచెం మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో మేము ప్రెసెంట్ ఈ సెట్ 26 బ్యాచ్, గేట్ 27 బ్యాచ్ ఈ 2 బ్యాచెస్ అన్నవి ప్రోగ్రెస్ లో ఉన్నాయండి. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మా సేల్స్ ఆఫ్లైన్ లో జరిగే బ్యాచెస్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.